ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 15. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఈ యవన బాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానం రాజునకు కోపము పుట్టించెను. అతడు అత్యాగ్రహము చెంది ఆ అగ్నిగుండమును ఎప్పటికన్నా 7 అంతులు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. వీరిని ఆ అగ్నిగుండములో పడవేయుటకు సమీపించు వారిని ఆ అగ్ని వేడిమి కాల్చివేయునని అతడు ఊహించలేకపోయెను. ఆ అగ్నిని అధికము చేయట ద్వారా తనను ధిక్కరించిన ఈ యవనస్తులను అధికముగా శిక్షింపవచ్చునని భావించెను. వారు పూర్తిగా కాలిపోవాలనని ఉద్దేశించిన వాడై వారిని వస్త్రములతోనే, అనగా వారి అంగీలు, నిలువటంగీలు, పై వస్త్రములను తీయకయే వారిని బంధించి వేడిమి గల అగ్నిగుండము మధ్యన పడవేసిరి. 3వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆ అగ్ని వారి బంధకములను మాత్రము కాల్చివేసి బంధకముల నుండి వారిని విడిపించెను. శరీరములోని భాగములన్నింటిలో సులభముగా అగ్నిని అంటుకొని కాలిపోవునవి తల వెంట్రుకలు. అయితే వారి తలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. ఒక తోటలో విహరించుచున్నట్లుగా వారు అగ్నిలో నడిచిరి. మనము జయించుటకు నేర్చుకుని ఎడల ప్రభువే ప్రతి కీడు నుండి మనలను కాపాడును. అది చూచి రాజు విభ్రాంతి నొందెను. అగ్నిగుండములో 3 కాక 4 నడుచుటను చూచి మిగుల ఆశ్చర్యపడెను. తన వారిని ఎట్లు కాపాడవలెనో దేవుడెరుగును. ప్రభు యొక్క సాక్ష్యము కొరకును ఆయన వాక్యము కొరకును మనము ధైర్యముగా నిలవబడినచో ఆయనే మనలను ప్రతి కీడు నుండి కాపాడును. మనలను మనము కాపాడుకొన యత్నించనవసరం లేదు. అట్టి ప్రయత్నములు చేసి మనలను మనము అపవిత్రపరచుకొనవసరమూ లేదు. మనము జయించు వారిగా ఉండగోరినచో శత్రువు మనలను హింసించును. అందరికంటే ఎక్కువగా జయించు వారిని వాడు హింసించును. ఆయన నామము నిమిత్తము మనము రాజుల ఎదుటకును అధిపతుల ఎదుటకును తేబడదుము. అయినను అట్టివన్నీ దేవుని శక్తిని, ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా యుండును. నెబుకద్నెజరు ఎదుట మాట్లాడుటకు యవనస్తులు దేవుని నుండి జ్ఞానము పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయములలో మాట్లాడుటకు జ్ఞానమునిచ్చును. ఈ నమ్మకమైన యవనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమ అంతయు వారిని ఉన్నత పదవిలోనికి నడిపించుటకు తోడ్పడెను. అంతేకాక బబులోను అధిపతులను, బబులోను దేశపు రాజును సిగ్గుపరచెను. ఈ యవనస్తులు తమ దేవుని ఎరిగి ఉండిరి. అందువలననే వారు విజయముతో బయటకు వచ్చిరి. వారి వలె ప్రభువు మనలను కూడా జయించువానిగా చేయునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.